సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఉదయం ఆఫీస్కు వెళ్ళేటప్పుడు అంతా బాగుంది. సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి గుండె పగిలే దృశ్యం కనిపించింది. ఓవైపు రక్తపు మడుగులో కన్నబిడ్డ, మరోవైపు ఉరికొయ్యకు వేలాడుతున్న భార్యను చూసి ఆ అధికారి హడలిపోయారు. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కర్నూలు జిల్లా తాడిమర్రికి చెందిన రవి ప్రస్తుతం అనంతపురం జిల్లా రామగిరిలో డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నాడు. 5 ఏళ్ల క్రితం ఇతనికి అమూల్యతో వివాహం జరిగింది. వీరికి 3.5 ఏళ్ల కుమారుడు సహర్ష ఉన్నాడు. ఉద్యోగరీత్యా రవి తన కుటుంబంతో కలిసి అనంతపురంలోని శారదానగర్లో నివాసం ఉంటున్నాడు. గురువారం ఉదయం రవి యథావిధిగా తన విధులకు హాజరయ్యేందుకు ఆఫీస్కు వెళ్ళాడు. సాయంత్రం పని ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు. ఎంతసేపు కాలింగ్ బెల్ కొట్టినా, తలుపు తట్టినా లోపలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అనుమానం వచ్చిన రవి పక్కనే ఉన్న కిటికీలోంచి లోపలికి చూశాడు. అంతే, ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. బెడ్రూమ్లో తన భార్య అమూల్య ఫ్యాన్కు ఉరేసుకొని వేలాడుతుండగా మంచంపై తన గారాల పట్టి శ్రీ సహర్ష రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉన్నాడు. ఇది చూసిన రవి కన్నీరు మున్నీరుగా విలపించాడు. కుటుంబ సమస్యల కారణంగానే ఈ ఘోరం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. అమూల్య క్షణికావేశంలో తన కొడుకును చంపి ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అమూల్య స్వయంగా ఆత్మహత్య చేసుకుందా లేక దీని వెనక ఏదైనా కారణం ఉందా, హత్య జరిగిందా అనే కోణంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతురాలు అమూల్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. పోస్టుమార్టం నివేదిక, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. పచ్చని కుటుంబంలో చోటు చేసుకున్న ఈ విషాదం శారదానగర్ వాసులను కంటతడి పెట్టించింది.